YM6 న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గం డైమండ్ పాయింట్లోని పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం సంజీవని పాలీక్లినిక్, డయాగ్నోస్టిక్స్ మరియు ఫార్మసీ సెంటర్ను మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్, ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానిక నర్మదా మల్లికార్జునలో హాజరై ప్రారంభించారు. హాస్పిటల్ ఎండీ రాజ్ కుమార్, డాక్టర్ సదాశివ యాదవ్ ఆహ్వానం మేరకు ప్రజాప్రతినిధులు హాజరై హాస్పిటల్ను ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి సంజీవని పాలీక్లినిక్ ఎంతో ఉపయోగపడుతుంది. నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. డాక్టర్ సదాశివ, డాక్టర్ తహీమియా నాజ్ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందక కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేక ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడం కోసం హాస్పిటల్ను ప్రారంభించామని, నియోజకవర్గ ప్రజలందరూ వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, రాములు, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మరియు బోయినపల్లి డైమండ్ పాయింట్ పరిసర ప్రాంత ప్రజలందరికీ శుభాభినందనలు. ఈరోజు 9/2/2025 ఫిబ్రవరి రోజు మా సంజీవని పాలీక్లినిక్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గౌరవ పెద్దలు మల్కాజ్గిరి ఎంపీ గారు శ్రీ ఈటెల రాజేందర్ గారు, గౌరవ పెద్దలు శ్రీ గణేష్ గారు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు మరియు కంటోన్మెంట్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున్ గారు మరియు కంటోన్మెంట్ ఎక్స్ చైర్మన్ గారు శ్రీ నాగేష్ గారు, ఇక్కడ లోకల్ బోయినపల్లి కార్పొరేటర్ గారు శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారి చేతుల మీదుగా ఆశీస్సులతో ఈరోజు మా క్లినిక్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ కంటోన్మెంట్ అండ్ బోయినపల్లి పరిసర ప్రజల ప్రాంతాలందరికీ నమస్కరిస్తూ తెలిపిన విధంగా మా సేవలు వినియోగించుకుంటారని, మీ అందరికీ మా విలువైన సేవలు అందిస్తామని, మీకు అన్ని వేళలా అవైలబుల్ ఉంటూ మీకు తక్కువ ఖర్చులో మీకు అందుబాటులో ఉండి మా విలువైన సేవలు మీకు అందిస్తూ మీకు సర్వీస్ చేస్తామని, మీకు కూడా మీ సహకారాన్ని సపోర్ట్ని కోరుకుంటున్నాము. దయచేసి మీ సహకారంతో మీ సేవకు చేసే అవకాశాన్ని మాకు ప్రసాదించగలరని కోరుతున్నాను. ఈ పాలీక్లినిక్లో అన్ని రకాల జనరల్ వైద్యము, కార్డియాక్, హృదయ సంబంధమైన, నరాల సంబంధమైన, కొంతమంది జీర్ణకోశ సంబంధమైన, ఎటువంటి ముఖ్యంగా డయాబెటీస్, బీపీ అంటే హైపర్ టెన్షన్ వైద్య, దాంతోపాటు థైరాయిడ్ సంబంధ వ్యాధులు కావచ్చు, కార్డియాక్ సంబంధ వ్యాధులు కావచ్చు, వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, అటువంటి అన్ని రకాల సేవలు మన దాంట్లో అందుబాటుపడతాయి. అటు వైద్య సేవలతో పాటు మనకున్న ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, పరిశీలనలు, రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, దానికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు, దాంతోపాటు మన హాస్పిటల్లోనే మనకు ఫార్మసీ కూడా సరసమైన ధరల్లో అన్ని రకాల మందులు కూడా అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి పరిసర ప్రాంత ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించి ఈ సర్వీస్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. दिस इज डॉक्टर तहमिया नाज, डायमंड पॉइंट के राइट लेके यहाँ पे स्ट्रेट आए तो यहाँ पे संजीवनी हॉस्पिटल नया खोले है. It's been inaugurated by MP and MLA. So here the facilities available are problems related to endocrine like diabetes or hypertensive cases can be treated here, and general cases like infections like dengue or malaria, it will be treated, and we have lab facilities are also available here. You can give the samples and we can collect the reports also, and we have pharmacy facilities here, and this is available for everyone. So it's in the center, so please people come and get consulted here. Thank you.